ఫ్రెండ్స్ హరిహర వీరమల్లు ఏది ఇప్పుడు అనండి హైప్ లేదని, ఏది ఇప్పుడు అనండి ఎవరు దీని గురించి మాట్లాడుకోవట్లేదని, ఏది ఇప్పుడు అనండి ఈ సినిమా కోసం ఎవరు ఎదురు చూడలేదని ఎవరు కూడా అనలేరు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక ఎదురు చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చేస్తుంది. మొట్టమొదట ఈ సినిమా మీద హైప్ లేకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి, ఇప్పుడు హైప్ క్రియేట్ కావడానికి గల కారణాలు ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటి ఏంటంటే కొర్ర మీసాలతో కొదమ అడుగులతో ఈ లిరిక్ని అసలు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వీడియో మధ్యలో పోయేసరికి చివరి పోయేసరికి మర్చిపోయాను అనుకో ఇబ్బంది అవుతుంది అనమాట. మామూలు లేడు ఆ అనసూయం చూపించేది అయినా అదంతా కూడా నాకు డిస్టర్బ్ అనిపించింది. మీకు ఏ విధంగా అనిపించింది ప్రోమో అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. నేనైతే వీడియో చివరికల్లా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మొట్టమొదట మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి అని అంటే ఈ సినిమాకి హైప్ ఎందుకు లేదు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. హరిహర వీరమల్లు అనేటటువంటిది పెట్టారు. ఆల్రెడీ ఒక వ్యక్తి మాట్లాడిందంటే ఈ గేమ్ చేంజర్ సినిమా, విశ్వంబర సినిమా, హరిహర వీరమల్లు సినిమా, మెగా ఫ్యామిలీ నుండి వచ్చేటటువంటి ఈ 3 సినిమాల్లో ఏది కూడా హిట్ అవ్వదు అనేటటువంటి ఒక వ్యక్తి అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. తను ఇచ్చినటువంటి ఎగ్జాక్ట్ ఒక 2 నెలల్లోనే గేమ్ చేంజర్ సినిమా అయితే పోవడం జరిగిందనమాట. సో తను చెప్పే ప్రతిదీ జరిగిద్ది అని చెప్పి ఒక ఆశ. ఇంకోటి ఏంటంటే రిలీజ్ చేసినటువంటి టీజర్స్ 2 కూడా చాలా బాగున్నాయి. కానీ ఈ సినిమాని టేకప్ చేసేటటువంటి డైరెక్టర్లో పసలేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేటటువంటి మాట అనమాట. క్రిష్ ఈ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే నాయకుడు, కథానాయకుడు ఇది ఇచ్చింది కానీ ఆ సినిమాలో అయితే అంత హిట్ కాలేదనమాట. ఎందుకంటే మహానాయకుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారి బయోపిక్తో వచ్చినప్పుడు ఏమాత్రం కూడా హిట్ కాకపోవడం అయితే ఇది నిజంగా దురదృష్టకరం. దీనికి కారణం ఎవరు అంటే ఖచ్చితంగా క్రిష్ అని చెప్పి చాలా మంది చెప్తారనమాట. ఈ రీజన్స్ వల్ల డైరెక్టర్కి సరైనటువంటి పేరు లేదు, ఇది మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే ఈ హరిహర వీరమల్లు అనేటటువంటిది అంత పెద్ద కథ కాదు, అంత గొప్ప కథ కాదు అని చెప్పి చాలా మంది చరిత్రకారులు చెప్పేటటువంటి మాట అనమాట. ఇప్పుడు చరిత్రని చదివేటటువంటి వాళ్ళైనా మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయినా చాలా మంది ఉంటారనమాట. వీళ్ళంతా ఏం చేస్తారంటే చరిత్రను చదువుతారనమాట. చరిత్రను చదివి వీళ్ళు ఏం చెప్తారంటే హరిహర వీరమల్లు అనేటటువంటిది ఒక ఫ్రిక్షనల్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఆయన గొప్పగా సాధించింది కూడా ఏం లేదు అనేటటువంటి ఇది కూడా చెప్తున్నారు అనమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఒక్కొక్క చోట లుక్స్ అయితే అదిరిపోయినాయి, కానీ ఇంకొక చోట చూసుకున్నట్లయితే ఇదేంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ ఈ సినిమాకి పనిచేస్తున్నటువంటి డైరెక్టర్ ఒక పెద్ద ఇదైతే ఇంకా మెయిన్ మైనస్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అదే ఈ సినిమాకి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన, మన అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన మినిమం సినిమా మీద అయితే కొద్దిగా హైప్ క్రియేట్ అయ్యేది, కొద్దిగా బజ్ క్రియేట్ అయ్యేది. కానీ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం వల్ల ఏ విధమైనటువంటి హైప్ లేదు, ఏ విధమైనటువంటి బజ్ లేదు. అదేంది ఆయన ఆస్కార్కి వెళ్ళింది కదా, మరి ఆయన మ్యూజిక్ ఎత్తంటే బజ్ లేకపోవడం ఏంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఆయన ఆస్కార్కి వెళ్ళింది కరెక్టే, ఆస్కార్ అవార్డు అందుకుని కరెక్టే, ఆయనకి ప్రపంచవ్యాప్తంగా భయంకరమైనటువంటి పేరు వచ్చింది కరెక్టే. కానీ దానికి వెనుకున్నటువంటి ఒక వెన్నుముక, దాని వెనుకున్నటువంటి పవర్ ఏదని ఉందంటే అది ఖచ్చితంగా మన ఎస్ఎస్ రాజమౌళి గారు. వితౌట్ ఎస్ఎస్ రాజమౌళి గారు కీరవాణి గారు జీరో అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాట అనమాట. రాజమౌళి గారు లేదే కీరవాణి గారికి ఈ రేంజ్లో పేరు కూడా వచ్చేది కాదు అని చెప్పి చాలా మంది మాట్లాడతారు. రాజమౌళి గారి సినిమాలోనే ఆయన మ్యాక్సిమం డ్యూటీ చేస్తారు. ఎంత డ్యూటీ చేస్తారంటే అంత డ్యూటీ చేస్తాడు. అసలు బయట సినిమాల్లో కీరవాణి గారు చేసేటటువంటి సినిమాలకే రాజమౌళి గారితో మన కీరవాణి చేసేటటువంటి డ్యూటీకి ఏమాత్రం కూడా సంబంధం ఉండదు అనమాట. ఈ విధంగా వేరే లెవెల్ డ్యూటీ అయితే ఉంటుంది. ఈ కారణాల వల్ల అండ్ కీరవాణి గారు చూసుకున్నట్లయితే చంద్రముఖి 2 కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది, సాంగ్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ మ్యూజిక్ అటర్ ఫ్లాప్ అయింది, సాంగ్స్ కూడా అటర్ ఫ్లాప్ అయింది. మన చంద్రముఖి పార్ట్ 1లో దేవుడా తిరుమల దేవుడా, మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు కానీ వేరే లెవెల్ మ్యూజిక్ వేరే లెవెల్ బీజిఎం. చంద్రముఖి ఎంట్రీ అప్పుడు పోయినప్పుడు ఆ గిలివేషన్లో బాగా పడ్డాయి అనమాట. రజనీకాంత్ గారి ఎంట్రీ అప్పుడు కూడా భయంకరమైనటువంటి మ్యూజిక్ పట్టింది. అరే అని చెప్పి వేరే లెవెల్. ఈ విధంగా ఒక నెంబర్ 1 ఉన్నటువంటి మ్యూజిక్ని చెడగొట్టిండు మా కీరవాణి గారు. అందుకే తమిళస్ కూడా తిడతారనమాట, ఇదేంది కీరవాణి త్రిబుల్ మూవీకి ఆ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి దీన్ని ఎంత చెడగొడుతున్నాం అని చెప్పి చాలా మంది. ఇక్కడ డైరెక్టర్ మీద హైప్ లేదు, మ్యూజిక్ డైరెక్టర్ మీద హైప్ లేదు, చరిత్ర మీద కూడా అంత పట్టు ఎవరికి లేదు. అది కాక ఈ సినిమాలో మార్పులు అనమాట. అది కాక హీరోయిన్లు ఎవరెవరినో పెట్టారు, నిధి అగర్వాల్ అన్నారు, ఇంకెవరినో హీరోయిన్లు యాడ్ చేశారు. రిలీజ్ చేసినటువంటి 2 టీజర్స్ కూడా అంత బజ్ని అయితే క్రియేట్ చేయలేకపోయాయి. దీనివల్ల సినిమా మీద అయితే హైప్ ఎవరికి లేదు. ఇప్పుడు మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరినైనా గెలకండి, మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు నోరు తెరిచి చెప్పేటటువంటి మాట ఓజీ అంటారు తప్ప ఎవరైనా హరిహర వీరమల్లు అనరు, ఎవరైనా ఉస్తాద్ భగత్ సింగ్ అనరు. సో ఇప్పుడు ఈ 3 ఆయన తీసేది, ఈ 3 ఒక్క సినిమాకే బజ్ అయితే క్రియేట్ అయింది, ఓప్ అవుతుంది. కానీ ఈ 2 సినిమాలకు అయితే లేదు. కానీ ఈ దెబ్బతో ఇవాళ రిలీజ్ చేసినటువంటి ఈ ప్రోమోతో అంతా కూడా పోయిందనమాట. మొత్తం ఎవడైతే బజ్ లేదండో, ఎవడైతే హైప్ లేదండో వాళ్ళందరూ కూడా నోరు మూసుకున్నారు. నేను కూడా ఒకప్పుడు చెప్పిన అనమాట, సినిమా మీద బజ్ లేదు, హైప్ లేదు, మన కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎత్తున్నారు,
కృషి తీయాలా అవుతా అన్నట్టు తీస్తాడు. ఇంకో డైరెక్టర్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యిండు. కొన్ని రోజులు షూటింగ్ జరుగుతుంది, కొన్ని రోజులు ఆగిపోయింది. ఇక ఈ సినిమా వచ్చినప్పుడు సంగతి, హిట్ అయినప్పుడు సంగతి అని చెప్పి అనుకున్నా. సినిమా ఎలా ఉంటుంది అనేటటువంటిది సెకండరీలే, కానీ ఇందులో ఉండేటటువంటి మ్యూజిక్ అయితే, సాంగ్స్ అయినా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేటటువంటి అర్థమవుతుంది అనమాట. కొల్లగొట్టిన అడురు అనేటటువంటి టైటిల్తో ఇవాళ అయితే ప్రోమోని రిలీజ్ చేశారు. ముఖ్యంగా నాకు ఇందులో బాగా నచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్. మొన్న మధ్యన చూసాం కుంభమేళలో ఆయన చూసి చాలా మంది ట్రోల్ చేశారు. కుంభమేళలో ఫిట్నెస్ లేదు అది ఇది అని చెప్పి చాలా మంది మాట్లాడారు. అండ్ ఆయన బాగాలేదు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత గడ్డం పెంచిండు, లుక్లో కూడా అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, ఆయన హీరోగా ఇదిగాడు అని చెప్పి ట్రోల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఎలా ఉన్నాడు, నిజంగా కొల్లగొట్టిండు. ఎలా కొల్లగొట్టిండు, రికార్డ్ని కొల్లగొట్టడానికి తను రాబోతుండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, వేరే లెవెల్ లిరిక్స్ ఉన్నాయి. కొల్లగొట్టినాడు అనేటటువంటిది పెట్టారులే, కానీ ఆ విధమైనటువంటిది సాంగ్లు మెన్షన్ చేయలేదు, ఓన్లీ ఫుల్ సాంగ్లో మెన్షన్ చేయబోతున్నారు. అంటే 24వ తారీఖు ఫుల్ సాంగ్ రాబోతుంది అనేటటువంటిది ఇదైతే ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి హైప్ లేకపోవడానికి కారణం ఇంకోటి కూడా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాట పాడారనమాట. ఆయన పాట పాడిండు అంటే జస్ట్ మన అత్తారింటికి దారి బ్లాక్ బస్టర్ అయింది, కానీ అజ్ఞాతవాస అయితే అల్లా. అదేవిధంగా ఇంకో అజ్ఞాతవాస అయితే మాట వినాలి నరుడా మాట వినాలి అన్నప్పుడు అంత ఇదిగా లేదు. ఒకప్పుడు మన కాటమురాయుడా కదిరి నరసీముడా అన్నప్పుడు వచ్చినటువంటి హైప్, అన్నప్పుడు వచ్చినటువంటి బేసు, అన్నప్పుడు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు పర్లేదు. సో ఫస్ట్ సింగిలే ఇలా రిలీజ్ చేశారు అని అంటే ఇక మిగతా పాట మీద కూడా అయితే మాకు హైప్ లేదు అని చెప్పి చాలామంది మాట్లాడినటువంటి మాట, వాటన్నిటికి కూడా ఇది ఇచ్చేశారు. నిజంగా కొరియోగ్రఫీ మీరు చూడొచ్చు, వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారు కర్ర తిప్పుకుంటూ మన వీరమల్లు లుక్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటూ దానికైతే వంక పెట్టేది లేదు. నిజంగా హరిహర వీరమల్లు సినిమా ఉన్నా పోయినా కానీ ఎవడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ని ట్రోల్ చేయడానికి వీలు లేని విధంగా అయితే తనైతే ఆ సినిమాలో కనపడబోతున్నావు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఈ ప్రోమోలో పిచ్చిగా నచ్చింది మన సార్ యొక్క లుక్స్ అనమాట. నెక్స్ట్ లెవెల్ అన్నాడు, డిప్యూటీ సీఎం అయినా సరే, సినిమాలో హీరో అయినా సరే నేను దిగనంత వరకే అనేలా ఉందనమాట. చెప్పింది కదా, గ్లాస్ని మెయింటైన్ చేస్తాడు, బండిని పట్టుకుంటాడు. ఈ విధంగా అటు పార్టీని అటు ప్రజల్ని కాపాడుకుంటూ, ఇటు పార్టీని కాపాడుకుంటూ, అటు ప్రజాసేవ చేసుకుంటూ, ఇటు ఫ్యాన్స్ని మెప్పించుకుంటూ తను ముందుకెళ్తాడు. తన లుక్స్ మినిమం మెయింటైన్ చేస్తాడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. నెక్స్ట్ మ్యూజిక్ అనమాట, అసలు మామూలు లేదు. నిజంగా మన నాటు సాంగ్ వింటున్నప్పుడు ఏ విధమైనటువంటి వైబ్ అయితే క్రియేట్ అయిందో, ఏ విధమైనటువంటి ఊపు అయితే వచ్చిందో, అదే రకమైనటువంటి ఊపు, అదే రకమైనటువంటి వైబ్ అయితే క్రియేట్ అవబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఏదైతే ఉందో ఇంట్రడక్షన్ సాంగ్ పోస్ట్ అని రిలీజ్ చేశారు నిధి అగర్వాల్ అని మన పవన్ కళ్యాణ్ గారిది పెట్టినప్పుడు, ఏంది ఇది చరిత్ర సినిమా అంటున్నారు, డ్యూయట్ పాట లాగా రిలీజ్ చేస్తున్నారు, ఏంది ఇదంతా మనకు అవసరమా అని చెప్పి చాలా మంది మాట్లాడారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కొల్లగొట్టిన ఆడురో ఇదేమి డ్యూయట్ సాంగ్ కాదు, ఇదేమి లవ్ సాంగ్ కాదు, ఇది ఏదైతే ఉందో హరిహర వీరమల్లు ఎంట్రీ సాంగ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో అంతఃపురం ఉంటుంది, అంతఃపురంలో ఆడవాళ్ళందరూ ఉంటారు, వాళ్ళ మీద దాడి చేయడానికి విలన్స్ అయితే వస్తారు, వాళ్ళందరినీ కొట్టడానికి ఎవడు రాడు, ఎంత పెద్ద సైన్యమైనా సరే అంతమైపోద్ది. ఆ టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న లేడీస్ అంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ కొడుతుంటే కొల్లగొట్టినాడురో మేసాలు తిప్పి అనేటటువంటి సాంగ్ను పాడి ఇంకా తను రెచ్చగొడతాడు, ఇంకా తను మోటివేట్ చేస్తాడు. ఈ ఊపులో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మట్టి కల్పిస్తాడు అనేటటువంటిది నాకైతే ఈ ప్రోమోలో అర్థమైంది. ప్రోమోలోనే ఇంత అర్థమైందంటే ఇంకా ఫుల్ సాంగ్ ఒక 4 డేస్లో రాబోతుంది, అందులో ఎంత అర్థం ఉంటుంది అనేటటువంటిది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇక ఒక్క ముక్క అయితే నేను క్లారిటీగా చెప్తున్నాను, మ్యూజిక్ అయితే వంక పెట్టాల్సింది లేదు. ఈ హోప్తో మనకి ఏం క్రియేట్ అయింది అని అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లుక్స్, దాన్ని ఎవడు కూడా ట్రోల్ చేయడాడు, దాన్ని ఎవడు కూడా వంక పెట్టలేడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైంది. సెకండ్ చూసుకున్నట్లయితే అందులో ఉండేటటువంటి మ్యూజిక్, దాన్ని కూడా ఎవడు కూడా వంక పెట్టలేడు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మాట వినాలిరా సాంగ్ కూడా పర్లేదు అనమాట, ఒక 70% సూపర్గా అనిపించింది. ఆ తర్వాత ఈ కొల్లగొట్టినాడులో 100కి 100% సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. 100కి 100% ఇదేదో వర్కౌట్ అయ్యేలా సినిమాలకైతే నాకైతే అనిపించింది అనమాట. హానెస్ట్గా తెలియజేస్తున్నా, హానెస్ట్ రివ్యూయర్ కాబట్టి హానెస్ట్గా మాట్లాడుతున్నా. మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. అండ్ అనసూయ అయినా వాళ్ళిద్దరైనా ఇంకా చూసుకున్నట్లయితే నిధిని ఇన్వాల్వ్ చేయలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ ఉండబోతుందంట, యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి అనంట, అవన్నీ కూడా మనకి క్లియర్ అండ్ కట్గా ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత క్లారిటీగా అర్థమైంది ఫ్రెండ్స్. డీటెయిల్స్ అయితే మరి కొల్లగొట్టినాడురో సాంగ్ ఇంకా చిచ్చర పిడుగులాగా ఎగబడాలి, సోషల్ మీడియాని ఊచకోత కొయ్యాలి అనేటటువంటిది నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఫుల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం ఫ్రెండ్స్. ఉంటాం మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని తిరిగి షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్, బాయ్, నమస్కారం.